హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు ఎంతోగానో ఎదురు చూస్తున్నటువంటి వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి విడుదల తేదీ అనేది కన్ఫర్మ్ అయిందనమాట. ఆల్రెడీ మనకు ఒక నెల క్రితం అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులనేటివి విడుదల చేశారు. కాకపోతే ఎవరి ఖాతాల్లోకి ఈ డబ్బులనేటివి చేరలేదనమాట. సో, ప్రస్తుతం వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ఈ నెలలోనే విడుదలైతే కాబోతుంది. అఫీషియల్‌గా గవర్నమెంట్ వెబ్‌సైట్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, వీడియోలోకి వెళ్లి పూర్తి డీటెయిల్స్ అనేటివి తెలుసుకుందాము. మీరు మాత్రం మన ఛానెల్‌ని లైక్ చేసి ఫస్ట్ టైమ్ గనక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాల అప్డేట్స్ అన్నిటిని కూడా మీరు వెంటనే తెలుసుకోవచ్చు. ఇకపోతే అండి, సో, వివరాల్లో గనక వచ్చినట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకము మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకి సంబంధించిన వాళ్ళు 45-60 సంవత్సరాల మధ్య గనక ఉన్నట్లయితే వారికి ఈ వైఎస్ఆర్ చేయూత పథకం అనేది రావడం జరుగుతుందనమాట. వరుసగా రూ. 18,750 ప్రతి సంవత్సరం కూడా విడుదల చేసినటువంటి గవర్నమెంట్ నాలుగో విడతకి సంబంధించి చివరి దశకి అయితే విడుదల చేసింది ఒక నెల రోజుల క్రితం అయితే. సో, ఈ యొక్క పథకం అనేది రిలీజ్ చేసినప్పుడు వెంటనే ఒక వారం రోజుల తర్వాత అయితే అందరి ఖాతాల్లోకి ఏ పథకం డబ్బులైనా చేరేవి అనమాట. సో, ఇక్కడ మనకు వచ్చినటువంటి కిటికీ ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది అమల్లోకి అయితే వచ్చేసింది. ఎలక్షన్ కోడ్ అనేది పోయిన నెల 16వ తేదీ నుంచి అయితే అమల్లో ఉందన్నమాట. ఈ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉన్నప్పుడు గవర్నమెంటు ఖజానా నుంచి డబ్బులనేటివి ఎక్కువ మొత్తంలో వాడుకోకూడదనమాట. సో, ఈ రూల్ బేస్ చేసుకొని ఎవరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులనేటివి ఇంతవరకు జమ కాలేదు. ఇకపోతే ఈ తేదీ నుంచైతే విడుదల చేస్తామని చెప్పి గవర్నమెంట్ నుంచైతే అఫీషియల్‌గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా గవర్నమెంట్ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులను ఎలక్షన్ కోడ్ రాకముందే విడుదల చేసింది కాబట్టి, ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకు ఇప్పుడైతే ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులనేటివి క్లియర్ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. లీడింగ్ యొక్క గవర్నమెంట్ మళ్ళీ కూడా అధికారంలోకి రావాలనుకుంటే వైసీపీ పార్టీ ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి నిధులనేటివి విడుదల చేయాల్సి అయితే ఉందన్నమాట. ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్ ద్వారా పర్మిషన్ అనేది తీసుకొని మనందరి ఖాతాల్లోకి డబ్బులనేటివి విడుదల చేయబోతున్నారనే సమాచారము గత 2 రోజుల నుంచి అయితే రావడం జరిగిందనమాట. సో, ఇప్పుడు ప్రూఫ్ అనేది నేను మీకు చూపించాలి. సో, ఆ ప్రూఫ్ ఏంటో ఒకసారి ఇప్పుడు మీరు చూడవచ్చు. చేయూత అమౌంట్ ఈ నెల 30వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు జమ అవుతాయనే సమాచారం అనేది కలదని చెప్పి గవర్నమెంట్ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రావడం జరిగిందనమాట. సో, ఇక్కడ మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించినటువంటి నిధులనేటివి ఈ నెల 30వ తేదీ నుంచి అయితే విడుదల కాబోతున్నాయి. మరో 8 రోజుల్లో అయితే మనందరి ఖాతాల్లోకైతే డబ్బులనేటివి చేరబోతున్నాయన్నమాట. అసలు మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులనేటివి విడుదలైనప్పుడు ఎలా చెక్ జేసుకోవాలంటే, దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. సో, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చనమాట. ఎన్‌బీఎం అప్లికేషన్ యొక్క పోర్టల్ అయితే ఉన్నాము. సో, ఇందులో మనకు ఖాతాల్లోకి డబ్బులనేటివి చేరినాయా లేదా అనేది చూపించడం జరుగుతుందనమాట. సో, దీన్ని చూసుకోవచ్చండి ఒకసారి. ఇక్కడ మీరు క్లియర్‌గా అయితే చూడవచ్చనమాట. సో, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. సో, ఇదనమాట అప్లికేషన్ యొక్క స్టేటస్ చెక్ చేసుకునేది. ఇక్కడ మీరు స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనమాట. స్కీమ్ అనేది 2023, 24 సో, ఇయర్ అయితే ఉంది. స్కీమ్ వచ్చేసి వైఎస్ఆర్ చేయూత పథకము. సో, ఇక్కడ యూఐడీ అంటే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. మీరు ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేయాలనమాట. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 6 సంఖ్యలు అనేటివి కనిపిస్తున్నాయి కదా! ఇది ఎంటర్ క్యాప్చాలో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని కొడితే ఆధార్ నెంబర్‌కి ఏ మొబైల్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉంటుందో దానికైతే మెసేజ్ అనేది వెళ్తుందనమాట. ఈ మెసేజ్ వెళ్ళిన తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ అనేది వస్తుంది సబ్మిట్ ఓటీపీ. సో, అక్కడ మనం సబ్మిట్ గనక చేసినట్లయితే ఓటీపీ అనేది మొబైల్‌కి వెళ్ళింది. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. ఇవి ఓపెన్ అయిపోయినప్పుడు ఇక్కడ లాస్ట్‌లో చివర్లో అయితే పేమెంట్ స్టేటస్ అనేది కనిపిస్తుంది గదా! సో, ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేటివి ఓపెన్ అవుతాయన్నమాట ఈ ఏరియాలో. ఈ ఏరియాలో అయితే ఓపెన్ అవుతాయన్నమాట. సో, మన ఖాతాలకి డబ్బులనేవి ట్రాన్స్‌ఫర్ చేసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంటు నంబరు, ఏ ఖాతా అదంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తుందన్నమాట. సో, సక్సెస్ అని పడుతుంది. ఒకవేళ ఫెయిల్ అయితే దానికి సంబంధించినటువంటి రీమార్క్స్ అనేటివి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఫెయిల్ అనేది ఎలా అవుతుందంటే, సో, ఇప్పుడు మీరిచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ అనేది యాక్టివ్ లేకపోవడం, అదేవిధంగా ఆధార్ లింక్ చేసుకోకపోవడం, ఇలాంటి కారణాల వల్ల అయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి నిధులనేటివి ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, కాబట్టి మరో వారం రోజుల్లో అయితే మన ఖాతాలకు డబ్బులనేటివి చేరుతాయని చెప్పి గవర్నమెంట్ నుంచి అయితే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి, తప్పకుండా మీరు ఈ లోపల బ్యాంక్
యాప్‌కి వెళ్లి తప్పనిసరిగా మీరు ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో పెట్టుకోండి. అకౌంట్ కూడా యాక్టివ్‌లో పెట్టుకోండి. హోల్డ్ అయితే ఉంటాయి. ఎందుకంటే చాలామంది కూడా అకౌంట్స్ అనేటివి సరిగ్గా మెయింటైన్ చేయరు. కేవలం ఈ పథకాల కోసమే కొత్తగా ఓపెన్ చేసి పెట్టుంటారు. ఆ పథకాలకి సంబంధించినటువంటి డబ్బులేమైనా పడినప్పుడు వెంటనే విత్‌డ్రా చేసుకొని ఖాళీగా అయితే పెట్టేస్తుంటారు. ఇలాంటి అకౌంట్స్ అన్నిటిని కూడా హోల్డ్‌లో పెడుతుంది బ్యాంకు. కాబట్టి తప్పకుండా మీరు అన్‌హోల్డ్ అనేది చేయించుకోండి. అదేవిధంగా ఆధార్ లింక్ అనేది చేయించుకోండి. ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో అయితే పెట్టుకోండి. మరో వారం రోజుల్లో మన అందరి ఖాతాలోకైతే ఎవరైతే సెలెక్టెడ్ ఫైనల్ లిస్ట్‌లో అయితే ఉంటారో వారందరికీ కూడా డబ్బులనేటివి చేరడం జరుగుతుంది. ఓకేనా? ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మన సెకండ్ ఛానల్ అనమాట. ఫస్ట్ ఛానల్‌లో ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఇది మన సెకండ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకుంటే లేటెస్ట్‌గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇప్పుడు నేను మీకు చెక్ చేసుకోవాల్సినటువంటి లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.